దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పని పాటలను ప్రభు దీవించి ప్రభు ఆశీర్వదించింది గాక. సో మనం ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా, ఏలియా యొక్క ఆత్మను దేవుడు ఎన్నిసార్లు తన పరిచర్యలో ఈ భూమిన వాడుకుంటాడు అనే అంశం మీద మనం మాట్లాడుతున్నాం. దేవునికి మహిమ. 5 సార్లు దేవుడు ఏలియా యొక్క ఆత్మను వాడుకుంటాడు. ఆయన మొదటిది ఏలియా, రెండవది ఎలీషా, మూడవది బాప్తిజమిచ్చు యోహాను, నాలుగవది మొదటి రాకకు ముందు బాప్తిజమిచ్చు యోహాను మీనికి ఏలి యొక్క ఆత్మ, ఏలి యొక్క శక్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏ విధంగా నింపబడ్డాడో, రెండవ రాకకు ముందు కూడా, ఇది మనం రెండవ రాకకు ముందున్నాం. మనం ఈ రెండవ రాకకు ముందు కూడా ఒక మనిషిని ఈ లోకంలో పుట్టించి దేవుడు అతన్ని ఏలి యొక్క ఆత్మ చేత, ఏలి యొక్క శక్తి చేత అతన్ని నింపుతాడని దేవుని యొక్క లేఖనము చాలా స్పష్టంగా ఉన్నది. ఇక్కడ మనం చదువుకున్న లేఖనం చూడండి. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే, ఏ సంగతి అంగీకరించుటకు? యేసు ప్రభు చెప్పే సంగతి అంగీకరించడానికి నీకు మనస్సు ఉంటే, రాబోవు ఏలియా ఇతడే. బాప్తిజం ఇచ్చి యోహాను గురించి దేవుడు మాట్లాడాడు. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క జన్మ గురించి చూసుకుంటే, ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. అదేవిధంగా ఆయన తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పడానికి, అవిధేయుల వారిని నీతిమంతుల జ్ఞానం వైపు తిప్పడానికి ఏలి యొక్క ఆత్మయు, ఏలి యొక్క శక్తి కలిగి ఈ లోకంలో జన్మించి యేసు ప్రభు యొక్క మొదటి రాకకు ముందు ఆయన ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు తిప్పడం ప్రారంభించాడు. యేసు క్రీస్తు వైపు తిప్పడం ప్రారంభించాడు. ఎందుకు యేసు క్రీస్తు అనగా ఆయన ఈ లోకముకు శిష్యుగా వచ్చాడు, ఆయన ఈ లోకానికి కుమారునిగా వచ్చాడు. కానీ వాస్తవానికి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో యేసు క్రీస్తు గురించి ఈ లోకంలో ఎవరైతే సువార్త చెప్పారో, ఎవరైతే ప్రపంచమంతా తిరిగి సువార్తను ప్రకటించారో, ఆ సువార్తను ప్రకటించిన వారు ఎవరనగా యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులైన, 12 మంది అపోస్తులైన. ఈ అపోస్తుల బోధ యేసు క్రీస్తు గురించి ఇశ్రాయేలు ప్రజలను యోర్దాను నదిలో నిలబడి, మీరు ఆయన వైపు తిరగండి, ఆయన మీ మధ్యలో ఉన్నాడు, మెస్సియా మీ మధ్యలో ఉన్నాడు, క్రీస్తు మీ మధ్యలో ఉన్నాడు, ఆయన ఎవరో నేను ఎరగను కానీ ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు, ఆయనను మీకు చూపించడానికి, ఆయనని లోకానికి పరిచయం చేయడానికి, మరియు పెళ్లి కుమారుని ఈ లోకానికి చూపించడానికి నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను ఆయన మీకు బాప్తిసం ఇచ్చునని బాప్తిసం ఇచ్చి యోహాను యేసు క్రీస్తును ప్రకటించడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో అనగా యేసు బాప్తిసం యోహాను ఇశ్రాయేలు ప్రజలు వారు తండ్రులైనారు. వారు ఎవరికి తండ్రులు అనగా అపోస్తులకు తండ్రులైనారు. సో వాళ్ళ మనసులను, వాళ్ళ యొక్క హృదయాలను, వాళ్ళ యొక్క జీవితాలను యేసు క్రీస్తు వైపు తిప్పడం ప్రారంభించి, అదేవిధంగా అపోస్తుల వైపు తిప్పడము ప్రారంభించారు వారు. బాప్తిసం యోహాను. అది మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 6వ లేఖనంలో ఈ మాట ఉంటది. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక పరిచయం మీరు చూడండి. నేను వచ్చి దేశమును శపించకున్నట్లు ఎవరట? ఏలియాను పంపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భయంకరమైన మహాదినము రాకమునపు నేను వచ్చి దేశమును శపించకున్నట్లు ఏలియాను మీ యొద్దకు పంపిస్తాను. అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టు. అక్కడ ఒక భాగం ఉన్నది. సో దీనికి సేమ్ వర్డ్ ఎక్కడ అనగా లూకాసు వార్త 1వ అధ్యాయము 56వ లేఖనముల లేఖనం చదవడం వల్ల, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును. ఆగండి, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో చాలా జాగ్రత్తగా వినాలి. జకర్యా యొద్దకు, బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క తండ్రి అయిన జకర్యా యొద్దకు గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడేమో మలాకీ గ్రంథంలోనో, మలాకీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, ఆ తర్వాత పిల్లల హృదయాలను
తండ్రులతో చెప్పడానికి, ఇక్కడ తండ్రుల ధ్యానం పిల్లలతో చెప్పడానికి ఒక పరిచర్య. ఈ పరిచర్యను ఎవరికి ఇచ్చాడు దేవుడు అనగా జకారియా తోటి బాప్తిస్మము యోహాను యొక్క తండ్రి అయిన జకారియా యొద్దకు వచ్చి గాబ్రియేలు దూత దేవుని చేత పంపబడిన ఈ గాబ్రియేలు దూత జకారియా తోటి అతి పరిశుద్ధ ఆలయంలో మాట్లాడుచున్నాడు ఆయన. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు కామా పెట్టాడు అక్కడ. కానీ మలాకి గ్రంథంలో కామా లేదాడా? కానీ ఇక్కడ మాత్రం కామ పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, తండ్రుల హృదయాన్ని పిల్లలతో చెప్పే పరిచర్యగా యేసు క్రీస్తుకు మొదటి రాకకు ముందు బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను మీద ఎవరున్నారు? ఎవరి ఆత్మతో నింపబడ్డాడు ఆయన? ఏలియా యొక్క ఆత్మయు. చదవమ్మా ఇప్పుడు 16వ లేఖనికి చదవమ్మా. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును తెప్పి ప్రభు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? గాబ్రియేలు దేవుని దూత చేత ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బాప్తిజం ఇచ్చి యోహాను గురించి తన తండ్రి అయిన జకారియా తోటి మాట్లాడుతున్నాడు. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను మీద ఎవరున్నారంట? ఎవరి ఆత్మతో నింపబడాడైనా? ఏలియా యొక్క ఆత్మ మరియు ఏలియా యొక్క శక్తితో నింపబడి తండ్రుల హృదయాలను పిల్లలతో నింపడానికి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న వారిని దేవుని వైపు తిప్పడానికి ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మా ఆనందమును కలుగును. ఇది యేసుక్రీస్తు యొక్క మొదటి రాకకు ముందు ఆయనని లోకానికి చూపించడానికి, ఆయనని లోకానికి పరిచయం చేయడానికి, ఆయన గురించి లోకంలో ప్రచారం చేయడానికి, ఆయన వైపు హృదయాలను తిప్పడానికి, ఆయన వైపు ఇశ్రాయేలు ప్రజల మనసులను తిప్పడానికి బాప్తిజం ఇచ్చి యోహాను చేసిన పరిచర్య. బాప్తిజం ఇచ్చి యోహానులో ఎవరున్నారండి? ఏలియా ఆత్మ, ఏలియా శక్తి. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యములో జీవించడము ప్రారంభించారు. మనం కొన్ని వారాల క్రితం మనం చూసాము, ఏలియా కూడా అరణ్యములోకి వెళ్ళి వచ్చాడు. ఆయన అరణ్యములో జీవించాడు, ఆయన అరణ్యంలో బతికిండు, ఆయన అరణ్యమును బాగా ప్రేమిస్తాడు ఏలియా. బాప్తిజం ఇచ్చి యోహాను కూడా అదే విధంగా అరణ్యంలో పుట్టాడు, అరణ్యంలో పెరిగాడు. ఆయన 21 సంవత్సరములు అరణ్యములో ఉండి దేవుని చేత పరిశుద్ధాత్మ చేత తర్పీదు పొందిన వ్యక్తి బాప్తిజం ఇచ్చి యోహాన్. ఆయన యేసుక్రీస్తును లోకానికి చూపించాడు. ఆయన యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత ఆయన చెరసాలలో బంధించబడ్డాడు. ఆ హెరోదు చక్రవర్తి తీసుకొని వెళ్ళి ఆయన చెరసాలు వేశాడు. ఈయన చెరసాలలో ఒక సందేహం వచ్చింది ఈయనకు, రాబోవాడో నీవేనా, మేము మరొకరి కోసం ఎదురు చూడాలనా అని తన శిష్యులను యేసు ప్రభు యొద్దకు పంపించాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? గుడ్డివారు చూపు పొందుతున్నారు, కృంటివారు నడుస్తున్నారు, రోగులు బాగవుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చనిపోయిన వాళ్ళు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. కన్నవాటిని విన్నవాటిని వెళ్ళి బాప్తిజం ఇచ్చి యోహానుకు మీరు చెప్పండి అన్నాడు ఆయన. యేసు ప్రభువు ఏమంటున్నాడు? ఆయన నేను మెస్సియాను అని చెప్పడం లేదు. ఆయన మెస్సియా గురించి యెషయా గ్రంథంలో ఏం రాశాడో, గుడ్డి వాళ్ళు కన్నులు తెరబడను, మూగవాడు మాట్లాడను, చెవిటివారు వినను అని యెషయా ప్రవక్త యేసుక్రీస్తు యొక్క క్రియలు, యేసుక్రీస్తు ఏ క్రియలు చేయబోతున్నాడో ఆ క్రియలను రాశాడు ఆయన. ఆ క్రియలనే బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది అనే ఈ విషయ యెషయా ప్రవక్త చెప్పిన ఆ లేఖనమునే తీసి బాప్తిజం ఇచ్చి యోహాను తన ఎద్దో పంపించిన శిష్యులతో యేసు ప్రభు మాట్లాడాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వ్యక్తి. ఆయన పరిశుద్ధాత్మ ఎటు పంపిస్తే అటు వెళ్లే వ్యక్తి. ఆయన ఏలియా కూడా పరిశుద్ధాత్మ ఎటు నడిపిస్తే అటు వెళ్లే వ్యక్తి. ఆయన
పరిశుద్ధాత్మ ఏం మాట్లాడమంటే అది మాట్లాడే వ్యక్తి ఆయన. బాప్తిస్మం యోహాను కూడా పరిశుద్ధాత్మను ఏదైతే చెప్తాడో అది మాట్లాడే వ్యక్తి అయినాడు. ఆయన ఆహారము మిడతలు అడవి తేన ఆయన ఆహారము, నడుమునకు ఒంటె చర్మము కలిగిన తోలు దట్టి కట్టుకున్న వ్యక్తి ఆయన. కానీ ఆయన గురించి ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం యోహాను కంటే గొప్పవాడు లేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చేయమంటున్నాడు ఆయన. ఈ సంగతిలో మీరు అంగీకరిస్తే, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే రాబోవు ఏలియా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. సో యేసుక్రీస్తుకు మొదటి రాకకు ముందు ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు ఆయన. ఆ వ్యక్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ నింపుకున్నాడు ఆయన. ఏలియా ఆత్మ, ఏలియా శక్తిని ఏ విధంగా అయితే ఆ వ్యక్తి మీదకి పంపించి తన మొదటి రాకకు ముందు సేవ ఎట్లా చేపించుకున్నాడు, ఆయన రెండవ రాకకు ముందు కూడా అదే విధముగా ఒక తల్లిని ఏర్పాటు చేసుకుంటాడు, ఒక శిశువుని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను పడతాడు ఆయన. ఆయన వీనికి ఏలియా ఆత్మ, ఏలియా శక్తితో నింపి ఆయనని లోకములో తన రెండవ రాకకు ముందు ఆయన రాబోచున్నాడు. ఆయన మధ్యాకాశం రాబోచున్నాడని, ఆయన రెండవ రాక ముందు ఆయన వాడుకుంటాడు అని దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు తన నోటితో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీకు మనసు ఉంటే, ఈరోజు క్రైస్తవ సమాజానికి మనసు ఉంటే, ఈరోజు దేవునికి ప్రార్థన చేసే సహోదరుడా సహోదరి నీకు మనసు ఉంటే రాబో ఏలియా ఇతడే, అనగా బాప్తిస్మం యోహాను వస్తాడని చెప్పడం లేదు, కానీ బాప్తిస్మం యోహాను యొక్క జనన విధము మనం ఆలోచన చేస్తే ఆయన ఏ విధంగా జన్మించాడు, ఆయన ఏ విధమైన పరిచయం చేశాడు అనేదాన్ని మనం ఆలోచన చేస్తే లేఖనాల్లో మనం చూసుకుంటే అదే విధముగా ఈ రెండవ రాకకు ముందు కూడా అదే విధమైన ఏలియా ఆత్మశక్తి, ఏలియా శక్తి కలిగి, ఏలియా ఆత్మ కలిగి పరిశుద్ధాత్మ నింపబడి ఆయన రెండవ రాకను ప్రకటించడానికి ఈ అంత్యకాలంలో ఒక వ్యక్తిని పుట్టించాడు దేవుడు. అందుకే మీకు మనస్సు ఉంటే రాబో ఏలియా ఇతడే. నేను వచ్చి ఏం చేశాడు ఆయన? మలాకి గ్రంథం మీరు చదవండి. పిల్లల హృదయములను తండ్రుల తట్టు తిప్పును. పిల్లల హృదయాలను తండ్రులనగా బాప్తిస్మం యోహాను ఇశ్రాయేలు ప్రజలను, యూదయ ప్రజలను వాళ్ళని ఏం చేశానుగా అపోస్తులు ఎవరైతే బోధించారో, అపోస్తులు ఏ వ్యక్తినైతే బోధించారో, అపోస్తులు ఎవరి గురించి చెప్పారో ఆ వ్యక్తి ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అక్కడ తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, ఇంకొకటి ఏంటనగా పిల్లల హృదయంలో తండ్రుల తట్టు తిప్పడానికి నేను ఏలియాను పంపిస్తాను. నేను అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ కాలానికి వచ్చిన ప్రవక్త గురించి ఆయన పేరు బైబిల్లో లేదు, కానీ ఆయన ఏ క్రియలు చేస్తాడో, ఆయన పరిచర్య ఏ విధంగా ఉంటుందో, ఆయన ఏ విధమైన పరిచర్య ధర్మం జరిగిస్తాడో, ఆయన ఏ విధమైన సువార్తను ప్రకటిస్తాడో ఆ క్రియలను కూడా పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనాది సంకల్పంలోనే ఆయన రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మీకు మనస్సు ఉంటే రాబో ఏలియా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. లవోదీక సంఘకాలం, ఎఫెసు, స్ముర్న, పెర్గమ, థుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదీక సంఘకాలం. దేవుని చిత్తమైతే 7 మర్మముల గురించి కూడా, 7 ముద్రల గురించి కూడా మనం మాట్లాడదాం. మనం ఈ కాలానికి ప్రవక్త వచ్చి ఏం చేశాడు? ఈ కాలానికి ప్రవక్తను ఎన్నుకున్నాడు దేవుడైన. అమెరికా దేశంలో 1909వ సంవత్సరంలో మే నెలలో ఎలాంటి కుటుంబంలో పుట్టాడనగా క్యాథలిక్ కుటుంబంలో దేవుడు ఆయనను జన్మింపజేశాడు. ఆయన తెల్లవారుజామున ఒక 15 సంవత్సరాల స్త్రీ గర్భం ధరించుకొని తొలిచూలు కుమారుని కన్నది. ఆ తొలిచూలు కుమారుని కన్నప్పుడు వాళ్ళ ఇల్లు ఒక కొండ మీద ఉన్నది, పుట్ట మీద ఉన్నది. అక్కడ భార్యాభర్తలు మాత్రమే అక్కడ నివాసం చేస్తున్నారు. అయితే ఒక స్త్రీ వాళ్ళని కనిపెట్టడం చూడడం ప్రారంభించింది. ఆమెను భార్యాభర్తలు మాత్రమే అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఎవరితోటి ఎలాంటి సంబంధాలు లేవు. వారి ఆమె నిండు చూలాలు, ఆమె పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని ఒక స్త్రీ, ఒక వృద్ధురాలు, ఆమెకు ఆలోచన ఉన్నది. ఆమెకు ఈ శిశువును జన్మించడానికి నిండు చూలాలు ఉన్న ఈ స్త్రీ జన్మించడానికి వెళ్ళినప్పుడు, జన్మించే సమయం వచ్చినప్పుడు ఆ వృద్ధురాలు ఆమె ఇంటికి వెళ్ళి ఆమె తలుపు తట్టడము ప్రారంభించింది. ఆమె తలుపు తీసింది. తన భర్త లేడు, తన భర్త బయటికి వెళ్ళిపోయాడు. ఆమె నిండు శూలాలు, ఆమె శిశువును జన్మించడానికి సిద్ధముగా ఉన్నది.
ఈ వృద్ధ స్త్రీ వెళ్ళి ఆమెకు సపర్యలు చేయడము ప్రారంభించింది. ఆమె ఒక మగ శిశువుని జన్మించింది. ఆ మగ శిశువుని జన్మించినప్పుడు ఒక అగ్ని స్తంభము వచ్చి ఆయన తల మీద వాలడము ప్రారంభించింది. ఆయన తల మీద వాలినప్పుడు ఆయన తల మీద తిరగడము ప్రారంభించింది. ఆయన తల మీద తిరుగుతున్నప్పుడు ఆ సమయంలో ఆ వృద్ధ స్త్రీని చూసింది, ఆయనను కన్నా తల్లి చూసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పావురము, వాళ్ళ ఇంటి యొక్క ఆ కిటికీ మీద పావురము ఉండి ఆ పావురము కూయడము ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మనం అనుకోవచ్చు, అది లేఖనం ఎక్కడున్నప్పుడు యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులను ఒక నక్షత్రము నడిపించడము ప్రారంభించింది. ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలములకు, ఆ ఇంటి మీనికి ఆ నక్షత్రం నడిపించిన తర్వాత ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయనకు స్పష్టంగా ఆయనకు నమస్కారం చేసినప్పుడు ఏ నక్షత్రం అయితే వారిని తూర్పు దేశం కల్లి యేసు ప్రభు జన్మించిన యేసు ప్రభునికి శిశువుగొన్న యేసు ప్రభునికి నడిపించిందో ఆ నక్షత్రం వచ్చి ఈయన తల మీద తిరగడము ప్రారంభించింది. లేఖనము చెప్తున్నది అది. దీన్ని చూసి చాలా మంది ఏమనుకుంటున్నారనంటే ఈ కాలానికి వచ్చిన ప్రవక్త క్రీస్తు అని అనుకుంటున్నారు. కాదండి, అది తప్పుడు బోధ. అది దాన్ని నమ్మకూడదు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రెండవ రాకకు ముందు సిద్ధపడి ఉన్న వారిని, దేవుని కోసం ఆయత్తపడి ఉన్న వారిని, దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరినైతే యేసు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడో, యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పిన ప్రకారముగా ఆ సిద్ధపడిన వారిని ఆయన ఎద్దుకు నడిపించడానికి ఆయన వాడుకున్న దేవుని ప్రవక్త అయినాడు ఆయన. అంతే తప్ప ఆయన క్రీస్తుగా గౌతమ చోహానన్నాడు. ఏమని? నీవు ఆయన వానంటే ఆయన ఒప్పునేమనగా, నేను ఆయనను కాను, నేను క్రీస్తును గాను, నేను మెస్సియాను గాను, నేను వంగి ఆయన చెప్పుల వారు ఇప్పుడని కూడా నేను యోగ్యుని కాను. ఆయన చేతిలో ఉన్నది నేను నీళ్లలో బాప్తిమిస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలో బాప్తిమిస్తాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు అయినాడు అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ కాలానికి వచ్చిన ప్రవక్త, ఈ కాలానికి వచ్చిన ఆ దైవజనుడు కూడా ఆయన క్రీస్తు కాదు. ఆయన కేవలము ఏలియా ఆత్మ చేత, ఏలియా శక్తి చేత నింపబడి ఆయన యేసు క్రీస్తుగా మొదటి రాక ముందుకు బాప్తిస్మం యోహాను ఏ విధంగా వచ్చే సువార్తను ప్రకటించాడో, యేసు క్రీస్తు రెండవ రాకకు ముందు ఈయన వర్తమానము ప్రపంచం మొత్తం వెళుతుందన్నాడు ఆయన వధువును సిద్ధము చేయడానికి. అందుకే బాప్తిస్మం యోహాను ఏమన్నాడు? పెళ్లి కుమార్తె గలవాడు, పెళ్లి కుమారుడు అన్నాడు ఆయన. ఆయన జన్మించాడు. ఆయన జన్మించిన తర్వాత 3 సంవత్సరాల వయసులో ఆయన దగ్గరికి ఒక స్వరం వచ్చి మాట్లాడడం ప్రారంభించింది. నీవు మద్యమైనను ప్రగతాగటమైనను త్రాగకూడదు, నువ్వు పెరిగి పెద్దవాడైన తర్వాత నీతో నా పరిచర్య చేయించుకుంటాను నేను. స్వరం వెంటనే ఆయన భయపడుకుంటా తల్లి దగ్గరికి వచ్చాడు. తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఒక పిట్ట నాతో మాట్లాడింది, ఒక చిన్న పిచ్చుక నాతో మాట్లాడింది అని గజగజ వణుక్కుంటూ ఆయన రావడము ప్రారంభించాడు. ఆయన మరలా కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన మరొక పర్యాయం మరి కూడా అదే స్వరము వచ్చి, నువ్వు పెరగడం ప్రారంభిస్తున్నాను, మద్యమైనను ప్రగతాడమైనను చేయకూడదు, ఇలాంటి పాప పనులు నీవు చేయకూడదు అని ఆ స్వరము చెప్పగా ఈయన వినడము ప్రారంభించాడు. ఆయన యవన స్థితిలోకి వచ్చిన తర్వాత తనతోటున్న స్నేహితులు ఆయన ఎగతాళి చేయడము ప్రారంభించారు, ఆయన అవమానించడం ప్రారంభించారు. ఆయన అమెరికా దేశంలో పుట్టాడు. ఆయన దేవునికి మేము హల్లెలూయా. బహుశా మే నెల 5వ తారీఖు 1909 సంవత్సరంలో ఆయన జన్మించాడు. ఆయన ఇది కరెక్ట్ డేట్ కాకపోవచ్చు, కానీ సంవత్సరం మాత్రము కరెక్టు, నెల మాత్రము కరెక్టు. మే నెలలో ఆయన జన్మించాడు. బహుశా 5వ తారీఖు కావచ్చు, బహుశా. కానీ 1909 సంవత్సరంలో ఆయన అమెరికా దేశంలో ఓహియో అనే పట్టణంలో ఒక అడవిలో ఒక గుట్ట మీద ఉన్న ఒక చిన్న గుడిసె, చిన్న కర్రలతో కట్టబడిన ఒక ఇంటిలో జన్మించాడు. ఈ వ్యక్తి జన్మించినప్పుడు, ఈయన పుట్టినప్పుడు ఈయన బతుకులో ఎన్నడూ కూడా పొగ తాగలేదు, మద్యము తాగలేదు, అపవిత్రమైనవి ఆయన ఎన్నడూ ముట్టుకోలేదు. కనుక ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుని పరిచర్య చేయాలి. సో ఆయన పేరు విలియం మారియన్ బ్రెన్హామ్. ఆయన కుటుంబం గురించి 7 ముద్రల యొక్క ప్రత్యక్షత అనే వర్తమాన పుస్తకంలో రాశాడు. గాడ్ హైడింగ్ ఇన్ సింప్లిసిటీ, దేవుడు సామాన్యులతో దాగి ఉన్నాడు అనే వర్తమానంలో ప్రవక్త తన బాల్యం గురించి రాసుకుంటూ వచ్చాడు, ఆయన ప్రకటించుకుంటూ వచ్చాడు. ఆయన తెలుగు పుస్తకం ఇది. 7 ముద్రల యొక్క ప్రత్యక్షత అనే దాంట్లో పేజీ నంబర్ 18, పారాగ్రాఫ్ నంబర్ 71. కొద్ది సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ పట్టణంలో నేను నిలబడి ఉన్నప్పుడు ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఎవరు నన్ను ప్రేమించలేదు, మరియు నేను ప్రజలందరినీ ప్రేమించి తిని, అయితే ఎవరు నన్ను ప్రేమించలేదు. ఏలనగా నా కుటుంబపు పూర్వపు స్థితిని బట్టి
నా అమూల్యమైన తల్లిదండ్రుల పట్ల అగౌరవముగా నేను చెప్పుటలేదు, కించపరచడం లేదు. నేను పుట్టినప్పుడు, నేను పెరుగుతున్నప్పుడు ఎవరు నన్ను ప్రేమించలేదు, ఎవరు నాతో సహవాసం చేయలేదు, ఎవరు నా యొద్దకు రాలేదు. ఎందుకనగా మా కుటుంబం ఎలాంటిది చెప్పుకుంటూ వచ్చి ఏమంటున్నాడు ఆయన, నా తల్లి ప్రాణంతో ఉండి ఈ ఉదయకాలంలో ఈ సంగతి అతి పరిశుద్ధ స్థలంలోనికి నడుస్తూ రావాలని నేను ఎంతగానో ఆశించి తిని, అనేక మంది పాతకాలపు వారు విశ్వాసులు దీన్ని నిర్మించడానికి ఆర్థికంగా వారు సహాయపడి ఉన్నారు. ఒకవేళ ఈ ఉదయమైన ఆ ప్రక్క నుండి వారు తొంగి చూచుట దేవుడు అనుమతించునుగాక. త్రాగుడు వలన ఈ చుట్టుపక్కల బ్రాహ్మణం కుటుంబమునకు మంచి పేరు లేదు. వాళ్ళ పుట్టిన ఊరిలో ఆయనకి ఏం పేరు లేదట, వాళ్ళ కుటుంబాన్ని బట్టి మంచి పేరు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నాతో ఏమీ చేయటకు ఇష్టపడరు, మరియు నాతో మాట్లాడకు నేను ఎవరిని సంపాదించుకోలేకపోయాను. చాలా కాలం కిందట నేను నా భార్యతో చెప్పిన విషయం నాకు గుర్తున్నది. ఎవరు నన్ను పట్టించుకోలేదు. మరి ఇప్పుడైతే కొద్దిగా విశ్రాంతి కొరకు నేను ఎక్కడైనా దాగుకొనవలసిన పరిస్థితిలో ఉన్నాను. నేను నా కుటుంబము, నా నాన్నగారు సారాయి తయారు చేసి అమ్మేవాడు. అలాంటి కుటుంబంలో ఆయన పుట్టాడు. కానీ ఆయన ఎన్నడూ కూడా మద్యము కానీ ప్రగతాటము కానీ ఆయన రుచి చూడలేదు. ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించడం, పవిత్రమైన జీవితం జీవించడం ప్రారంభించాడు. ఆయన వీళ్ళతో కూడా ఎక్కడ వరకు సహవాసం చేయలేదు. ఆయన దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుకు సంబంధించిన ఏ క్రియలు కూడా ఆయన చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయనను ఇష్టపడలేదు, ఎవరు ఆయనను ప్రేమించలేదు, ఎవరు ఆయన దగ్గరికి రాలేదు, ఎవరు ఆయన గురించి పట్టించుకోలేదు. కారణం ఏంటనగా ఆయన కుటుంబమును బట్టి. కానీ ఈ రోజు అయితే ఆయన అంటున్నాడేమని, నేను విశ్రాంతి తీసుకోవడానికి దాగుకోవలసిన పరిస్థితి వచ్చింది నాకు అని తన సాక్ష్యమును, తన కుటుంబ సాక్ష్యమును యథార్థంగా ఆయన తన భార్యతో చెప్పడం మాత్రమే కాదు, ప్రపంచానికి చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ గొప్ప స్థలమును ప్రభు మనకు అనుగ్రహించను, మరియు ఈ గొప్ప కార్యములు ఆయన జరిగించను, మరియు ఆయన నాకు అనుగ్రహించను. నాకు ఉన్న ఒక చెడ్డ పేరును తీసివేసి ఒక గొప్పవానికి ఉండే పేరు ఆయన నాకు అనుగ్రహించాను. నేను ఎక్కడికి వెళ్ళినానో ఆయన నా శత్రువులను నిర్మూలించాను. నేను ఎక్కడికి వెళ్ళినో నా ఎదుట ఎవరు నిలవలేదు. అయితే దాని కొరకు నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కుటుంబానికి ఉన్న చెడ్డ పేరును దేవుడు తీసివేశాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియ సోదరుడు, ఈరోజు దేవుడు వాడుకోవాలంటే, ఒక వ్యక్తి మీద దేవుని పరిశుద్ధాత్మ ఉండాలంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో నివాసము చేయాలంటే ఆ వ్యక్తి జీవితము పరిశుద్ధముగా ఉండాలి. కాలానికి వచ్చిన ప్రవక్త ఆయన గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన ఎవరైనా తన గురించి తన పేద స్థితిని, తన దౌర్భాగ్య స్థితిని చెప్పుకుంటారండి? చెప్పుకోరు, ఇష్టపడరు ఎవరు కూడా. అది కానీ ఈయనలో ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారు? ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు లోకంతో. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనకు ముందుగా వెళ్ళడం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకు స్థలం సిద్ధపరచడం ప్రారంభించాడు. ఏ స్థలంలోకి వెళ్ళినా ఆయన శత్రువులను నిర్మూలన చేయడం ప్రారంభించాడు దేవుడు. శత్రువులు అంటే ఇక్కడ మనుషులు కాదండి. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మనుషుల గురించి మాట్లాడలేదు. ఆయన అపవిత్రాత్మల గురించి, దెయ్యంల గురించి, సాతాను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అపొస్తలుడైన పౌలు అంటే మనకి ఎవరు శత్రువులు లేరు. యెహోవా ప్రభువు మన పక్షం కూడా మనకు ఎవడు విరోధండి? మన దేవుడు మనతో ఉంటే ఎవడైనా మనకు శత్రువు ఉంటాడు ఆ భూమిన? నేను నమ్ముతున్నా, నాకు ఒకటే శత్రువు సాతాను గాడు. వాడు ఈరోజు క్రైస్తవులకు ఒకటే శత్రువు, వాడు ఓడనే సాతాను గాడు. యథార్థంగా నీవు ఉన్నావా ప్రియ సోదరుడా? యథార్థమైన జీవితం జీవిస్తున్నావా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? దేవునికి సమీపంగా జీవించడం ప్రారంభిస్తున్నావా? దేవుని ఎత్తుకొని జీవించడం ప్రారంభిస్తున్నావా? నిన్ను వెన్నంటుతాడు, నీకు వ్యతిరేకంగా నిలబడేది ఒకే ఒక వ్యక్తి, వాడోడనగా సాతానుగాడు అయినాడు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అన్నాడు, సాతానుగాని మీరు బంధించండి, వాడిని గద్దించు, వాడిని యేసుక్రీస్తు నామములో వాడు అప్పని ఎదుకెళ్ళి తొలగిపోనుగా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రు బలవంతుడి మీద నేను మీకు అధికారం ఇచ్చానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ విధంగా నన్ను చేశాడు దేవుడు. అందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. మన మనుషులకు ఏముండాలండి?
కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని ఎడల. మనం ఎంతైతే దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామో అంతగా దేవుడు దీవించడము ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. అంతగా దేవుడు తన కృపను మన మీద కుమ్మరించడము ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మరియు నాకెట్లు తెలియను, చింపిరి గుడ్డలను ధరించుకొని ఇచ్చట నుండి 2 లేక 3 వీధులకు అవతలనున్న ఇన్ గ్రామ్ విల్ పాఠశాలలో చిన్న బాలునిగా విద్య అభ్యసించుచు. పట్లట అనేది చింపిరి గుడ్డలు, చినిగిపోయిన అంగి, చినిగిపోయిన నెక్కరేసుకొని 2-3 వీధుల అవతల ఉన్న విన్ గ్రామ్ విల్ అనే స్కూల్లో ఆయన చదువుకున్నాడంట. ఆయన ఎక్కడ పెరిగిండట ఆయన? అచ్చటనున్న ఆ బురద చెరువులో ఈ చింపిరి గుడ్డలతో నేను స్కేటింగ్ చేయుచున్నప్పుడు ఆ పాఠశాలలో అందరూ నన్ను చూసి నవ్వేడి వారంట. ఆయన ఎంత భయంకరమైన జీవితం అంటే చాలా పేద స్థితి అండి. తినడానికి ఆహారం లేని స్థితి వాళ్ళ కుటుంబం. చాలా పేదవాళ్ళు. చినిగిన అంగి, చినిగిన నెక్కర్లు వేసుకొని ఆయన స్కూలుకు వెళ్ళేవాడు. ఆయన బురదలో తిరిగేవాడాయన, బురద గుంటల్లో ఉండేవాడాయన. చాలా దీనమైన హీనమైన స్థితి ఆయనది. భయంకరమైన కష్టాలు అనుభవించాడు ఆయన. మామూలు కష్టాలు కాదండి ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎవరైనా చెప్తారా నేను చిన్నప్పుడు నేను చినిగిన అంగి వేసుకున్నా, చినిగిన నెక్కర వేసుకొని తిరిగినని చెప్తారా అండి? ఈ రోజులో మా నాన్న నాకు మంచి బట్టలు కుట్టించండి. అంతేనా? అవునా కదా? చెప్తారా? కానీ నేను చెప్తున్నాడు ఆయన. ఆ దైవ సేవకుడు చెప్తున్నాడు ఆయన. ఆయనతో చెప్పించేది ఎవరైనారు? పరిశుద్ధాత్ముడు అయినాడు. నేను ఆ బురద గుంటలోనే స్కెటింగ్ చేసుకున్నప్పుడు అందరూ నన్ను చూసి ఎగితాలు చేసేవారు, అందరూ నన్ను చూసి నవ్వేవారు. ఎందుకంటే నాకు మంచి బట్టలు లేవు. నాకు హిస్టరీలో నేను చదివాను. నేను గారొక ఆటోబయోగ్రఫీ అని ఇంగ్లీష్లో ఉన్నది, నేను చదివాను. ఆయనకు చెడ్డీలు లేకపోతే, నెక్కర్లు లేకపోతే తన స్నేహితుని అడిగాడంట, స్కూల్లో ఉన్న వ్యక్తిని, నీదొక పాత ఫాయింట్ ఉంటే నాకు ఇవ్వు అని. స్నేహితుడు చెప్పాడు, నాకున్నది పాత ఫాయింట్ ఉంది, నేను తీసుకొస్తాను నేను అని చెప్పాడంట. ఈయనకు ఎప్పుడు తీసుకొస్తాడంటే పలానా రోజు పట్టుకొని వస్తాను అన్నట్టు ఆయన. ఆ రోజు కోసం నేను ఎదురు చూశాడు ఆయన. అయితే దురదృష్టకరమైన స్థితి ఏంటనగా, ఏ స్నేహితుడైతే తన పాత ఫాయింట్ను తీసుకొచ్చి ఇస్తానన్నాడో వాళ్ళ అమ్మ ఆ ఫాయింట్ను 2 ముక్కలు చేసింది, చింపేసింది. ఒక ముక్కను ఇల్లు దూడడానికి పెట్టుకున్నది, ఇంకో ముక్కను పక్కకు పెట్టింది. బ్రాహ్మణం గారు వెళ్ళారు, స్కూల్కి వెళ్ళాడు. ఆయన స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుని అడిగాడు, నువ్వు నాకు నీ పాత ప్యాంటు తీసుకొస్తానన్నావు కదా, మనకు తీసుకొచ్చావంటే, లేదు మా అమ్మ ఆ ప్యాంటుని చింపింది, ఒక ముక్కను ఇల్లు దూడడానికి పెట్టింది, ఇంకొక కాలు భాగమును పక్కకు పెట్టింది అని అంటే, ఈయన అడిగాడంట, ఆ పక్కకు పెట్టిన కాలు భాగపు గుడ్డను నాకు తీసుకొచ్చి నేను తొడుక్కుంటానన్నట. అంటే కట్టుకోవడానికి సరైన వస్త్రములు లేని కుటుంబంలో పుట్టిండు ఆయన. అందుకే మనకు బట్టల విలువ తెలియదు, మనకు ఉప్పు విలువ తెలియదు, మనకు అన్నం విలువ తెలియదు. మనం ఏం చేస్తామంటే వాటిని చాలా ఈజీగా తీసుకుంటాం. మనం వాటి విలువ తెలియదు, చాలామందికి తెలియదండి. అన్నము రైతు ఎంత కష్టపడితే మన నోటిలోకి అన్నం పోతుందో తెలుసా అండి? 6 కాలం కష్టపడతాడు రైతు. అవునా కదా? తెలుసా అండి? ఎవరికైనా తెలిసిన వాళ్ళు చేయొద్దండి జరా. అనిల్ నువ్వు వ్యవసాయం చేస్తాను తెలియదా నీకు? మరి చేయొత్తాలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత కష్టపడతాడండి దాని గురించి. ఆ బియ్యం పట్టించుకొని బియ్యం ఉడకడానికి కూడా తల్లో తండ్రో ఎవరో దాన్ని కష్టపడి వండితే ఆ అన్నం మన నోట్లోకి వస్తే, మనకు ఒక ముద్ద అన్నం మన నోట్లోకి వస్తుంది అని అంటే దాని వెనుక రైతు యొక్క కష్టం ఉంది. అక్కడ ఆయన చెమట ఒడుస్తాడు. ఆయన ఈ వస్త్రం తయారవుతుంది అని అంటే దీని వెనుక చాలామంది యొక్క కష్టం ఉన్నది. ఈ ప్యాంట్ మనం దొరుకుంటున్నామంటే దీని వెనుక చాలామంది యొక్క కష్టం ఉన్నది. ఈరోజు ఈ బట్టలు మనం వేసుకుంటున్నామనంటే దాని వెనుక ఎంతోమంది ప్రయాసము, ఎంతోమంది కష్టం ఉన్నది. దేవునికి మహిమ. హల్లెలూయా. సో అందుకే మనకు దేవుడిచ్చిన ఏ వస్తువును కూడా మనం ఈజీగా తీసుకోవద్దు. మనం దాన్ని నిలబడుతుందంటే దాని వెనుక ఎంతో ప్రయాసం ఉన్నది, ఎంతోమంది కష్టం ఉన్నది. అక్కడ ఎంతోమంది చెమట ఒడుస్తేనే, ఎంతోమంది కష్టపడితేనే ఒక ఇల్లు నిర్మించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేన్ని మనం అతి త్వరగా చాలా ఈజీగా మనం దేన్ని తీసుకోవద్దండి. మనం వస్తుందనగా దాని వెనుక ఎంతోమంది ప్రయాసం ఉన్నది, ఎంతోమంది కష్టం ఉన్నది, ఎంతోమంది శ్రమ ఉన్నది, ఎంతోమంది కన్నీటి ఉన్నది, ఎంతోమంది బాధ ఉంటుంది అక్కడ. దేవునికి మహిమ. హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, ఆయన ఆ చిన్నిని చింపిన ఒక కాలు ముక్కను కూడా తీసుకొచ్చి నాకు ఇస్తే దాన్ని నేను కట్టుకుంటానంటున్నాడు ఆయన. ఎంత పేద స్థితి అనేది, అంతటి పేద స్థితిని అనుభవించాడు ఆయన. గుడ్డలతో నేను స్కెటింగ్ చేయించినప్పుడు ఆ పాఠశాలలో అందరూ చూసి నవ్వేడివారు. ఆ బురద చెరువు లోపల ఒక తామర పుష్పం యొక్క బీజం ఉన్నదని, అది ఈ విధముగా వికసించునని నాకెట్లు తెలియను, ఎవరు నాతో మాట్లాడేవారు కారు కూడా ఆయనతోటి మాట్లాడేటోళ్ళు కాదట. అందరూ ఆయనను చూసి ఎగతాళి చేసేవారు. ఎందుకంటే సరైన బట్టలు లేవు ఆయనకు, సరైన కటింగ్ లేదు ఆయనకు, సరైన ఆహారం లేదు ఆయనకు. ఆకలి అయితే గాలం పట్టుకొని వెళ్ళి అడవిలోకి వెళ్ళి నీట కులంలోకి వెళ్ళి చేపలను వేటాడుకొని ఆ చేపలు పడితే చేపలను కాల్చుకొని చేపలను తినేవాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. భయంకరమైన కఠినమైన పేదరికమును అనుభవించాడు ఆయన. ఎన్నో రాత్రులు ఉపవాసం ఉన్నారు వాళ్ళ కుటుంబం. నాన్న ఒక్కడు కష్టపడితే కుటుంబం అంతా బతికేవారు. అడవిలో దొరికే ఫలంలను తినేవాళ్ళు. అందుకే ఆయన జీవితంలో మనం చూస్తే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అరణ్యంను బాగా ప్రేమించిన వ్యక్తి ఆయన. ఏకాంతంగా ప్రార్థన చేయాలనుకుంటే ఆయన అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు ఆయన. బైబిల్ స్టడీ చేయాలనుకుంటే ఆయన అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మేము గంటలు కూర్చొని అడవిలో కూర్చొని చెట్టు కింద కూర్చొని అడవిలోకి వెళ్ళి ఫారెస్ట్లోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఆయన బైబిల్ స్టడీ చేసుకునేవాడు ఆయన. మోకాళ్ళ మీద నుండి చేతులు పైకెత్తి ఆయన ప్రార్థన చేసేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటనగా ఆయనలో ఉన్నది ఏలియా ఆత్మ, ఏలియా యొక్క శక్తి కలిగిన వ్యక్తి ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. సో ఏలియాను వచ్చి సమస్తమును చక్కబెడతాడు కాబట్టి ఈయన కూడా ఏం చేయాలిగా సంఘమును క్రమంలో పెట్టడానికి, దేవుని బిడ్డలను క్రీస్తు వైపు నడిపించడానికి, వధువును పెళ్లి కుమారు వైపు నడిపించడానికి, వధువు సంఘమును లోకానికి చూపించడానికి దేవుడు ఏలియా ఆత్మ చేత ఏలియా శక్తి చేత నింపి ఈ లోకంలో ఆయనను గుర్తించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఏమంటున్నాడు, ఒకరు నాతో మాట్లాడేవారు గారు అయినా కానీ ఆయన జనుల మధ్య గౌరవించబడు ఒక నామమును ఆయన నాకు ఇచ్చినట్లు నాకు ఎట్లు తెలియను. మధ్యలో గౌరవించే ఒక పేరు దేవుడు ఇస్తాడని ఆ రోజుల్లో నాకు తెలియదు నాకు అంటున్నాడు ఆయన. నాకు ఎట్లు తెలియను. ఒక బురదలో ఒక తామర పుష్పము బురదలో పుట్టి పైకి ఎలా పెరుగుకుంటూ వస్తుందో నేను ఒక బురదలో పుట్టాను, నేను బురదలో పెరిగాను, నేను మట్టిలో పుట్టాను, మట్టిలో పెరిగాను. నేను ఆహారం లేని వ్యక్తి, సరైన భోజనం లేని వ్యక్తి, సరైన వస్త్రం లేని వ్యక్తి, సరైన ఉండడానికి సరైన ఇల్లు లేని వ్యక్తి ఆయన. ఇంకమైన పేదరికంలో పుట్టిన వ్యక్తి ఆయన. కానీ దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక మంచి పేరును, బ్రదర్ బ్రానం అనే కుటుంబం ఒక పేరును దేవుడి లోకంలో ఆయనకి ఇచ్చాడు. పిల్లల హృదయాలను తండ్రులతో తిప్పాలి. ఈరోజు మనకు తండ్రులు ఎవరైనారు? ఆది అపోస్తులు. ఈ రోజుల్లో అపోస్తలులని పేరు పెట్టుకునే వాళ్ళు కాదండి. ఈరోజు మేము మిషనరీలమని పేరు పెట్టుకునే వాళ్ళు కాదండి. దానికి మేము హల్లెలూయా. సో అది మానవులు పెట్టుకునే పేరు. అది అపోస్తలుడు అనగా దేవుని చేత పంపబడిన వాడు అని అర్థం. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు యేసు ప్రభు. 12 మందిని ఏర్పాటు చేసుకున్న వాళ్ళని అభిషేకించాడు ఆయన. పరిశుద్ధాత్మతో వాళ్ళని నింపాడు ఆయన. పరిశుద్ధాత్మ అగ్నితో వాళ్ళని నింపాడు ఆయన. నింపి ప్రపంచములకు పంపించాడు. నా సువార్తను మీరు ప్రకటించండి అని. అపోస్తలులు ఏ బోధ అయితే బోధించారో, చాలా మంది అంటారు మాది అపోస్తలుల బోధ, మాది అపోస్తలుల బోధ, మేము అపోస్తలులు బోధించిన ఆ బోధ మేము బోధిస్తున్నాం అని వాళ్ళు అంటున్నారు. వారు మరి అపోస్తలులు బోధించిన బోధ ఏం బోధ అయినది? అపోస్తలులు ఎవరి గురించి బోధించారు? అపోస్తలులు ఏ నామం గురించి బోధించారు? అపోస్తలులు ఏ నామంలో బాప్తిసం ఇచ్చారు? అపోస్తలులు ఏ నామం అయితే ఉందో ఆ నామం ఎవరిదో అపోస్తలులు బయలుపరిచారు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎవరిని చెప్పారండి? పేతురు ఎవరి గురించి చెప్పాడు? యోహాన్ ఎవరి గురించి చెప్పాడు? మత్తయి ఎవరి గురించి చెప్పాడు? యూదా ఎవరి గురించి చెప్పాడు? ఇస్కరియోతు యూదా కాదండి. యాకోబు ఎవరి గురించి చెప్పాడు? అపోస్తలుడైన పౌలు ఎవరి గురించి చెప్పాడు? వాళ్ళు ఎక్కడైనా త్రియేక దేవుడిని బోధించారా? తండ్రి కుమార పరిశుద్ధాత్మను బోధించారా? త్రియేకత్వంలో ఏకత్వం అని బోధించారా? ఎక్కడికి వెళ్ళినా కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఏ అపోస్తలుడైనా బాప్తిసం ఇచ్చాడా? బైబిల్లో లోకంలో ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది, వేల మంది ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిసం ఇచ్చేవారు. కానీ నేను మాట్లాడే మాట బైబిల్ గురించి మాట్లాడుతున్నాను. నేను పరిశుద్ధ గ్రంథములో మనం ఏ బైబిల్ అయితే చదువుతున్నామో, మనం ఏ బైబిల్ అయితే పట్టుకున్నామో ఆ బైబిల్లో ఏ ఒక్క అపోస్తలుడైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చినట్టుగా ఎవరన్నా తీసుకున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథములో ఎక్కడైనా ఉన్నదా? ఆ అపోస్తలులు యేసు క్రీస్తు చేత ఏర్పరచబడిన అపోస్తలులు, ఆయనతో 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్న అపోస్తలులు, ఆయన తర్వాత అపోస్తలుడైన పౌలు ఎక్కడైనా మేము త్రియేక దేవుణ్ణి ప్రకటిస్తున్నాము,
తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే దేవుని మేము ప్రకటిస్తున్నాము, త్రియత్వంలో ఏకత్వం అనే దేవుని మేము ప్రకటిస్తున్నామని ఎక్కడైనా వారు చెప్పారా? ఎక్కడైనా వారు బోధించారా? వాళ్ళు బోధించిన బోధ పౌలు ఏపీసీ రాసిన పత్రిక 4-5 అధ్యాయం ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 4వ లేఖనం 5వ లేఖనం 6వ లేఖనం చదవండి. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ అందున్నటకు పిలువబడితిరి. ప్రభువు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవునికి చెప్తున్నారు. ఆయన శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఈ పిలుపు విషయం పిలువబడిన మీ నిరీక్షణ ఒకటే, ఒకటే నిరీక్షణ అందుంటే పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పిండు. ఆయన రాయాలి కదా అపోస్తలుడైన పౌలు, మేము త్రియేక దేవుని గురించి మాట్లాడుచున్నాము, మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గురించి మేము మాట్లాడుతున్నాము, మేము బోధించే దేవుడు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మనే దేవుని గురించి మేము మాట్లాడుతున్నాము అని మాట్లాడాలి కదా, రాయాలి కదా ఆయన. మరి ఎందుకు రాయలేదు ఆయన? ఆయన కాదు కదా రాసింది. ఎవరు రాశారు? ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు ఈ మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో పరిశుద్ధాత్ముడు రాశాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నాడు, అందరి ద్వారా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అందరికీ పైగా ఉన్నాడు, అందరి ద్వారా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆయన అందరికీ పైగా అగ్నిస్తంభంలో ఉన్నాడు, ఇజ్రాయెల్ నడిపించాడు. ఆయన అందరి ద్వారా అనగా ఆయన కుమారునిగా. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడు. హల్లెలూయా. అనగా శరీరము ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన ఆ దేవుని పేరే ప్రభువైన యేసు క్రీస్తు అయినది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన 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 మనతో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎలా ఉండాలి? ఆయన మనలో ఉండాలి. ఏమాడు? ఆయన మరణించాడు. మన పాపాలు, మన అతిక్రమాలు, మన దోషాల నిమిత్తం ఆయన మరణించాడు. మరణమును జయించాడు, సమాధిని జయించాడు, పాతాలను జయించాడు, సాతాను గాని తలను చిత్తగొట్టాడు. ఆయన తిరిగి లేచాడు. పెంతెకొస్తు పండుగ తిన్నాడు. 120 మంది అపోస్తలులతో కలిసి 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగివచ్చి అగ్ని స్తంభముగా అగ్ని నాలుకలుగా విభాగించుకొని ఒక్కొక్కరి మీద వాళ్ళగా పేతురు లేచి నిలబడి వాక్యం చెప్పడము ప్రారంభించాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని రూపంలో దిగొచ్చి ఆ మేడగదిలో ఉన్న 120 మంది మీద ఎవరైతే వారిలో మాట్లాడడం ప్రారంభించాడో అదే అగ్నిస్తంభమైన దేవుడు దమస్కు మార్గములో సౌలుగా ఉన్న పౌలును దర్శించి ఆయనను తాకి ఆయనలోకి వచ్చి ఆయనలో నివాసము చేయడము ప్రారంభించాడు. ఆయన మరి ఈ పౌలు కావచ్చు, ఈ అపోస్తలుడైన పేతురు కావచ్చు, వారు ఇద్దరు దాదాపు 11 లేదా 13 సంవత్సరాల వరకు వారిద్దరు ఎన్నడూ కూడా కలుసుకోలేదు. వారు పౌలు మారిన తర్వాత ఇదే గలతీ పత్రికలో ఆయన మాట్లాడతాడు. ఆయన 11 సంవత్సరాల తర్వాత యెరూషలేములోకి నేను వెళ్ళి పేతురును కలుసుకున్నాను, పేతురుతో నేను మాట్లాడాను. నేను పేతురు మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. మేము ఏం మాట్లాడుకున్నారు? పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏ వాక్యం అయితే ప్రకటించాడో అపోస్తలుడైన పౌలులో ఉన్న అదే పరిశుద్ధాత్ముడు అదే వాక్యమును, అదే బాప్తిజమును, అదే సత్యమును బయలుపరిచారు. వారు యేసు క్రీస్తులో బాప్తిమిస్తున్నాను అని పేతురు చెప్తే నేను కూడా యేసు క్రీస్తులోనే బాప్తిమిస్తున్నాను అన్నాడు. ఆయన నేను దేవుడు ఒక్కడని చెప్తున్నాను, నేను కూడా దేవుడు ఒక్కడేనే చెప్తున్నాను. నేను యేసే క్రీస్తు అని బోధిస్తున్నాను. పౌలు అంటున్నాడు నేను కూడా యేసే క్రీస్తు అని బోధిస్తున్నాను నేను అంటున్నాడు. ఆయన అపోస్తలులు బోధించిన బోధ దేవుడు ఒక్కడు, విశ్వాసం ఒకటి, ప్రభు ఒక్కడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడు. ఆయనకు ఒకటే శరీరం ఉంది, 3 శరీరాలు లేవైనా. పరలోకంలో ఒకే సింహాసనం ఉన్నది, 3 సింహాసనాల్లో అక్కడ. అపోస్తలులు బోధించిన బోధ అవునండి, అంతేనా కదా? సో మరి రెండవ రాక యేసుక్రీస్తుగా రెండవ రాకకు ముందు కూడా ఏలియా ఆత్మచేత ఏలియా శక్తి చేత నింపబడిన ఒక వ్యక్తి చేంజ్ చేయాలి. పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మనం పిల్లలమైన మనకు ఆత్మీయ తండ్రులనగా ఆది అపోస్తలులు ఎవరైతున్నారో పేతురు దేవుని చేత యేసుక్రీస్తు దగ్గర అపోస్తలత్వము చేసిన పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, పౌలు కావచ్చు, వారు బోధించిన ఆ బోధ వైపే ఈయన దిప్పాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయంగా ఏలియా ఏ విధంగా అయితే అరణ్యంలో ఉన్నాడో, అరణ్యంను ప్రేమించాడో, అరణ్యంలో జీవించడం ప్రారంభించాడో, ఆయన తర్వాత బాప్తిమిచ్చే యోహాను కూడా అరణ్యంలో జీవించడం ప్రారంభించాడో, అరణ్యంను ప్రేమించాడో, అదేవిధంగా ఈ కాలానికి వచ్చిన ప్రవక్త కూడా అరణ్యంలో జీవించడం ప్రారంభించాడు, అరణ్యంను ప్రేమించడం ప్రారంభించాడు. కారణం ఏంటనగా ఏలియా ఆత్మ ఎప్పుడు కూడా అరణ్యమును ప్రేమించడము ప్రారంభిస్తుంది, తప్పును ఖండించడం ప్రారంభిస్తుంది, సంఘమును సరిదిద్దడం ప్రారంభిస్తుంది, విశ్వాసుల హృదయాలను నిజమైన వాక్యం వద్ద నడిపించడము ప్రారంభిస్తుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏలియా ఆత్మ చేసే పరిచర్య. ఈ కాలానికి వచ్చిన ప్రవక్త కూడా ఏలియా ఆత్మ చేత, ఏలియా శక్తి చేత నింపబడి ఈ కాలంలో ఉన్న మనల్ని ఏం చేశానగా ఈ యొక్క 19వ శతాబ్దం లేదా 20వ శతాబ్దంలో ఉన్న వారిని, 21వ శతాబ్దంలో ఉన్న వారందరినీ కూడా ఆయన వర్తమానం ద్వారా, ఆయన క్యాసెట్ల ద్వారా, సీడీల ద్వారా, ఆయన వర్తమానం ద్వారా ఏం చేస్తుండగా యేసు క్రీస్తు వైపు చెప్తున్నాడు విశ్వాసాల జీవితాలను. యేసుక్రీస్తు నామములో బాప్తిసము దేవుడు ఒక్కడు. ఈ కాలానికి ఏలియా వర్తమానం అనే వర్తమానం వైపు ఏం చేస్తుండగా పిల్లల మీద మన హృదయాలను ఆది అపోస్తుల బోధ వైపు తిప్పడము ప్రారంభించాడు. ఆయన అపోస్తుల బోధనే మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవడం ప్రారంభించాడు. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన పెద్దవాడైన తర్వాత ఆయన ఏం చేసిన బాప్టిస్ట్ చర్చిలోకి వెళ్ళడం ప్రారంభించాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజానికి వస్తే ఆయన దాన్ని నిరాకరించేశాడు. ఆయన లేదు అపోస్తుల బోధలో, ఆది అపోస్తుల కార్యములో ఏ వాక్యమైతుందో అని అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ లేఖనం చూపించి ఈ విధంగా నాకు బాప్తిజం కావాలని ఆ విధంగా ఆయన బాప్తిజం తీసుకున్నాడు. ఆయన స్త్రీలను అభిషేకించాలని ఆ బోధ ఏర్పాటు చేసినప్పుడు ఆ సంఘ సిద్ధాంతం వాటి ఆయన ఏం చేశానగా స్త్రీలను అభిషేకించాను నేను. ఎందుకనగా స్త్రీ మౌనంగా ఉండి ఇంత తన భర్త యొద్ద నేర్చుకోవలసింది తప్ప ఆమె వాక్యం ప్రకటించడానికి కానీ, పులిపిడి నిలబడి వాక్యం చెప్పడానికి కానీ నేను ఆమెకు సెలవీయనని అపోస్తలుడైన పౌలు చెప్పిన ప్రకారముగా నేను స్త్రీలను అభిషేకించను సేవ నిమిత్తమని ఆయన చెప్పినప్పుడు ఆ సంఘము ఆయనను త్రోసివేయడము ప్రారంభించింది. సో ఏంటంటే ఆయన దేంతో నిలబడాలైనా ఈ కాలానికి వచ్చిన ప్రవక్త వాక్యముతో నిలబడాలి. ఆయన ఎవరైతే వాక్యంతో నిలబడతారో, ఎవరైతే వాక్యం హత్తుకొని జీవించడం ప్రారంభిస్తాంటారో ప్రియ సోదరుడా వారితో దేవుడు ఉంటాడు. ఈరోజు నువ్వు వాక్యాన్ని హత్తుకొని జీవించు, వాక్యమునకు నువ్వు లోబడును, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండును. నువ్వు ఎవరితో ఉంటున్నావు అనగా దేవునితో ఉంటున్నావు. నువ్వు దేవుని ఎత్తుకొని జీవిస్తున్నావు, దేవునితో కలిసి జీవిస్తున్నావు, దేవునితో కలిసి నడవడం ప్రారంభిస్తున్నావు. ఆ దేవుడు ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. అనగా నువ్వు యేసు క్రీస్తుతో కలిసి జీవిస్తున్నావు, యేసు క్రీస్తుతో కలిసి నడుస్తున్నావు, యేసు క్రీస్తును కలిగి ఈ లోకంలో నువ్వు జీవించడము ప్రారంభిస్తున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. వివాహం చేసుకున్నాడు ఆయన మిస్టర్ హోప్ను. ప్రార్థన చేసే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన ప్రార్థన చేసే మహత్కార్యాలు జరుగుతున్నాయి, ఆయన ప్రార్థన చేసే సూచక్రియలు జరుగుతున్నాయి. ఆయన ప్రార్థన ద్వారా దేవుడు జరిగించిన అద్భుతాలు, మహత్కారములు లెక్కించలేనివి. అనేకమైన అద్భుతాలు చేశాడు దేవుడు. కాదండి చేసింది, ఈ కాలానికి వచ్చిన ప్రవక్తగా చేసింది. అది ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కాదు, మనం దయ్యాలను నిలగొట్టలేము మనం. కానీ మనలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుని యొక్క నామంలో దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆ దేవుని యొక్క నామంలో రోగులు స్వస్థపరచబడతారు. ఆ దేవుని యొక్క నామంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ దేవుని యొక్క నామంలో సూచక్రియలు జరుగుతాయి. ఆ దేవుని యొక్క నామంలో మహత్కారం జరుగుతాయి. ఆ నామమే ప్రభువైన యేసు క్రీస్తు అయినది. ఆ నామం హల్లెలూయా. అందుకే మళ్ళా అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ లేఖనం చదవండి ఒకసారి. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషుల్లో వేయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. హల్లెలూయా. ఆకాశము కింద వేయబడిన మరి ఏ మానవుని నామంలో నీకు రక్షణ లేదు. ఏ మానవుని నామంలో దయ్యాలు పోవు, ఏ మానవుని నామంలో అద్భుతాలు జరగవు, ఏ మానవుని నామంలో సూచక్రియలు జరగవు. ఏ మానవుడు వాటిని వెళ్ళగొట్టలేడు, ఏ మానవుడు వాటిని బంధించలేడు, ఏ మానవుడు అద్భుతాలు చేయలేడు. కానీ ఏ మానవుడైతే యేసు మీద ఆధారపడతాడో, ఏ మానవుడైతే యేసును హత్తుకొని జీవిస్తాడో, ఏ మానవుడైతే వాక్యానికి లోబడతాడో, ఏ మానవుడైతే వాక్యానుసార జీవితం కలిగి ఉంటాడో, ఆ వాక్యంలో ఉన్న ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుని పేరే
ప్రభువైన యేసు క్రీస్తు అయినది. ఆయన నామంలో మానవులకు రక్షణ, ఆయన నామములో పాప క్షమాపణ, ఆయన నామములో రోగులకు స్వస్థత, ఆయన నామములో దయ్యములు వారిపోతాయి, ఆయన నామంలో సూచక్రియలు జరుగుతాయి, ఆయన నామంలో అద్భుతములు జరుగుతాయి, ఆయన నామంలో మహత్కారం జరుగుతాయి, ఆయన నామములో సమస్తము సాధ్యం. హల్లెలూయా. ఆ దేవుని పేరే ప్రభువైన యేసు క్రీస్తు అయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ కాలంలోకి వచ్చిన ప్రవక్త కూడా యేసు క్రీస్తు నామంలో బాప్తిసం ఇవ్వడం ప్రారంభించాడు. యేసు క్రీస్తు నామంలో చనిపోయిన లేపడం ప్రారంభించాడు. యేసు క్రీస్తు నామంలో రోగులను స్వస్థపరచడం ప్రారంభించాడు. యేసు క్రీస్తు నామంలో దెయ్యాలు పారిపోవడం ప్రారంభించినాయి. యేసు క్రీస్తు నామంలో మహత్కారాలు చేయడం ప్రారంభించినాయి. యేసు క్రీస్తు నామంలో ప్రపంచం మొత్తం తిరిగి 7 సార్లు తిరిగి ప్రపంచానికి ఆది అపోస్తలుల బోధను, ఈ కాల వర్తమానమును, ఈ సత్యమును ప్రపంచమంతా ప్రకటించడం ప్రారంభించాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు ఆ నామాన్ని కలిగి ఉంటే ఆ శక్తి నీలో ఉంటుంది. ఆ నామాన్ని కలిగి ఉంటే ఆ బలం నీలో ఉంటుంది. ఆ నామాన్ని కలిగి ఉంటే ఆ నామంలోని దీవెనలు నీలో ఉంటాయి. ఆ నామాన్ని కలిగి ఉంటే ఆ నామంలో ఉన్న ఆశీర్వాదం నీలో ఉంటుంది. ఆ నామాన్ని కలిగి ఉంటే ఆ శక్తి నీలో ఉంటుంది. ఆ నామాన్ని కలిగి ఉంటే ఆ నామంలో ఉన్న సంపూర్ణమైన స్వస్థత నీలో ఉండడము ప్రారంభిస్తుంది. ఈరోజు చూడండి, మనం ఎవరిని కలిగి ఉండాలనగా యేసు క్రీస్తు అనే దేవుని మనం కలిగి ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో ఏ దేవుడైతే ఉన్నాడో కొత్త నిబంధన గ్రంథంలో అదే దేవుడు ఉన్నాడు. ఆయన కొత్త నిబంధనలో ఆత్మగున్నాడు దేవుడు, కొత్త నిబంధనలో శరీరధారి అయ్యాడు. ఆయన శరీరం ధరించుకొని మానవ రూపంలో జీవించి ఎలాంటి అద్భుతాలు మహత్కారాలు జరిగించాడో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన ప్రవక్త ద్వారా మాత్రమే కాదు, విశ్వాసం ఉంచిన వారి ద్వారా కూడా ఆయన నామంలో జరుగుతున్న అద్భుతాలు. దీనికి మేము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు ఎవరిని మనం కలిగి ఉండాలండి? మనము యేసు క్రీస్తు అనే దేవుని మనం కలిగి ఉండాలి. మనం యేసు క్రీస్తు నామమును మనం కలిగి ఉండాలి. మనం యేసు క్రీస్తు యొక్క ఆశీర్వాదకరమైన నామం మనలో ఉండాలి. మనకు ఇలా మన కుటుంబంలో, మన సంఘములో, మన హృదయంలో, మన ఆత్మలో, మన మనసులో, మన శరీరంలో, మన ఉద్దేశంలో ప్రభు అయిన యేసు క్రీస్తు కనుక మనతో ఉంటే నీకు ఎక్కడ పోయినా విజయం. నువ్వు జయశీలుడవును, ఆయన నామంలో జయిస్తావును. అందుకే మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామంలో రక్షణ లేదు, కానీ ఈ నామంలోనే ఆకాశము కింద ఇవ్వబడిన ఒక పేరు ఉన్నది. ఆ పేరు ప్రభువైన యేసు క్రీస్తు. నీ పాపాలు క్షమించబడాలా? యేసు క్రీస్తు నామంలో బాప్తిసం తీసుకో. పరిశుద్ధాత్మ నిమికి రావాలా? మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో నివాసము చేయడము ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. సో ఈ వాక్యమునే ప్రపంచం మొత్తము తిరగకుండా చెప్పుకుంటూ వచ్చేసాడు ఆయన. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చదివి నేను ముగిస్తా. అధ్యాయము 3వ లేఖనం చదవమా ఒకసారి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన నాకు తెలియపరచబడినదన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేమముగా రాసి తిని. క్రీస్తు యొక్క మర్మం ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? అక్కడ మర్మముగా ఉన్నాడు ఆయన. అసలు క్రీస్తు ఎవరో దైవ దర్శనం ద్వారా ఆయన పొందుకున్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని మర్మం నీకు తెలవాలంటే దేవుడిని హృదయంను తాకాలైనా, నీ మనసును దేవుడు తాకాలైనా, నీకు ప్రత్యక్షత ఉండాలి. నీకు ప్రత్యక్షత లేకుండా ప్రభు అయిన యేసును దర్శించలేవు. ప్రభు అయిన యేసు యొక్క మర్మం నీకు బయలుపరచబడదు. ప్రియ సోదరి సోదరుడా, పేతురుకి ఏ విధమైన ప్రత్యక్షత పొందుకున్నాడో, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో ఎలాంటి అగ్నిస్తంభం యొక్క ప్రత్యక్షత పొందుకున్నాడో, ఈరోజు నీకు కూడా అలాంటి ప్రత్యక్షత ఉంటేనే ఈ కాల వర్తమానాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఆ ప్రత్యక్షత లేకపోతే ఆ వర్తమానం నీకు అర్థము కాదు. నీకు పౌలు చెప్తున్న క్రీస్తు యొక్క మర్మము దైవ దర్శనం ద్వారా ప్రత్యక్షపరచబడింది. ఆయన అందరి కోసం కాదు ఈ కాల వర్తమానం. ఎవరి కోసం అండి? తన పెళ్లి కుమార్తె కోసమే, సంఘం కోసమే. ప్రజలకు అర్థం కావటం లేదు ఆ మర్మం. ఈరోజు ఆ మర్మం అర్థం కావాలంటే మనకు కావాలి, ఆయన కనికరం మనకు కావాలి. ఆయన కృప లేకుండా ఆ మర్మం మనకు అర్థం కాదు. ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే ఆయన ఆత్మ జగత్తు పునాది వేయబడానికి ఏర్పాటు చేసుకున్నాడో మనం చదువుకుందామండి. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన రోమాపత్రిక 16వ అధ్యాయము 25-26 చదువుకుందాం. మనం చదువుకొని ముగించుకుందాం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారముగా ప్రవక్తల లేఖనముల ద్వారా
వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకును శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మర్మం ఎప్పటికి వెళ్ళాలంటే అనాది కాలంకి వెళ్ళి ఈ మర్మము ఎక్కడుందట? అది రహస్యముగా ఉంచబడినది. ఏ మర్మము? దైవత్వం యొక్క మర్మం రహస్యంగా పెట్టాడు అనాది కాలంకి వెళ్ళి. దానియేలు దాన్ని బయలుపరచలేకపోయాడు. ముద్ర వేయి దానియేలు అన్నాడు. ఏ ప్రవక్త దాన్ని బయలుపరచలేకపోయాడు. ఎప్పుడు బయలుపరచబడాలి? అది 7వ దూత పలుకు దినంలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ రాకుండా అలా మర్మం అది అంత్యకాలం వరకు. దేవుని యొక్క 2వ రాకకు ముందు ఏలియా ఆత్మ, ఏలియా శక్తి కలిగిన వ్యక్తి వచ్చి ఆ దేవుని యొక్క మర్మమును ప్రపంచానికి బయలుపరచాలి. అది కాలంలోకి వెళ్ళి ప్రవక్తల ద్వారా రహస్యముగా ఉంచబడింది దేవుని మర్మం. ఎవరట? అద్వితీయ దేవుడు, నిత్య దేవుడు ఆయన. ఎవరన్నా? అద్వితీయ దేవుడు, నిత్య దేవుడు ఆయన. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. అనేక లేఖనాలు ఉన్నాయి. అందుకే ఈ కాలానికి ప్రవక్త రావాల్సినది. ఈ కాలానికి ప్రవక్త వచ్చి ఈ మర్మమును బయలుపరచబడాలి, ప్రపంచానికి తెలియజేయాలి. ప్రవక్త వచ్చాడు. ఈ కాలానికి ప్రవక్త వచ్చాడు, ప్రపంచానికి మర్మమును బయలుపరిచాడు. సో ఆ మర్మం బయలుపరచబడి ఆ ప్రవక్త పుస్తకాలు చదువుకొని ఈరోజు వధు సంఘాలు కట్టబడుతున్నాయి. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రవక్త ప్రకటించిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈరోజు మనం ప్రకటిస్తున్న దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. అపోస్తుడైన పౌలు ప్రకటిస్తున్న దేవుడు యేసు క్రీస్తు అయినాడు. అపోస్తలుడైన పేతురు ప్రకటించిన దేవుడు యేసు క్రీస్తు అయినాడు. ఈరోజు ఈ కాలానికి ప్రవక్త ప్రకటించిన దేవుడు యేసు క్రీస్తు అయినాడు. ఈరోజు మనము ప్రకటించబడుతున్న దేవుడు యేసు క్రీస్తు అయినాడు. ఈరోజు మనం వింటున్న దేవుడు యేసు క్రీస్తు అయినాడు. ఆ యేసు క్రీస్తు ఈరోజు మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.